హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రఖ్యాత నటుడు మన నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన రాబోయే చిత్రం దేవర మూవీ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. దేవర మూవీ ఈ నెల అంటే ఇంకా 4 రోజుల్లో మనకి రిలీజ్ కాబోతుంది. ఇది ఒక సినిమా పండుగ వాతావరణం లాగా మనకి కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ దేవర మూవీ ప్రమోషన్స్ కోసం తిరుగుతూ చాలా బిజీగా ఉన్నారు. దీంతో పాటు సిద్ధు జొన్నలగడ్డ, విక్సక్సేన్లు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. వీళ్ళ ఈవెంట్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటాయి. ఇక ఈ మూవీ గురించి మనం చెప్పుకోవాలంటే మల్టీ టాలెంట్ పర్సెంట్ మన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 4 భాషల్లో డబ్బింగ్ చెప్పడం జరిగిందని తెలుస్తుంది మనకి. దేవర కోసం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళంలో డబ్బింగ్ చెప్పినట్టు తారకే స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ఏ స్వయంగా మనకి తెలపడం జరిగింది. అసలు ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ నందమూరి తారక రామారావుని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎందుకంటే ఏ నటుడు కూడా ఇప్పటి వరకు ఇన్ని భాషలలో సొంతంగా డబ్బింగ్ చెప్పిన సినిమా లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్కి ఇంగ్లీష్తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు ఈ అన్నిట్లో మంచి పట్టు ఉంది. ఇక ఈ సినిమాలో చాలా సంఘటనలు జరగడం, అవి నందమూరి తారక రామారావు అందరితో పంచుకోవడం జరుగుతుంది. తనకు చికాకు తెప్పించిన ఒక సంఘటన గురించి మన తారక్ చెప్పడం జరిగింది. గోవాలో జరిగిన సీన్స్ వల్ల ఈయనకి కోపం వచ్చిందని చెప్తున్నారు. అక్కడ ఎండ విపరీతంగా ఉండటం వలన చెమటలు కూడా బాగా విపరీతమైన వేడి వాతావరణం అంతుందని, ఆ వాతావరణం అంత వేడి వాతావరణంలో నవ్వుతూ డైలాగులు చెప్పాలి. దాని మూలంగా ఈ సీన్ ఎప్పుడవుతుందా అన్నట్టుగా ఉంది నాకు అక్కడ. ఈ మూవీ ఈ సీన్ అయిపోగానే అక్కడ గోవాలో అర్జెంటుగా ఏసీ రూమ్లో వెళ్ళి పడుకుంటూ ఉండేవాడిని. కానీ ఒకసారి అలా పడుకుంటున్నప్పుడు కరెంటు కూడా పోయిందని, కరెంటు జనరేటర్ పాడైపోయి కరెంటు పోవడం జరిగిందని, అప్పుడు రూమ్లో ఉండాలా బయటికి వెళ్ళాలా అని అర్థం కాలేదని తారక్ చెప్పుకుంటూ వస్తూ జరిగింది. 40 నిమిషాల తర్వాత కరెంటు వచ్చింది. మళ్ళీ ఈలోపు షార్ట్ రెడీ అని పిలుపు వచ్చింది. అప్పుడు చేది జీవితం అనిపించింది నాకు, నా మీద నాకే చిరాకు వేసిందంటూ జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ గురించి చెప్పుకొచ్చారు. విశ్వక్సేన్, సిద్ధుతో జరిగిన ఎంట్రీలో ఈ విషయం చెప్పుకుంటూ వస్తాం జరిగింది. ఇక ఈ చిత్రం 27న విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో టాప్ హీరో సినిమాలకు రిలీజ్ టైంలో ప్రీమియర్ షోస్ ప్రదర్శిస్తుంటారు. ఆ ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళకి టికెట్ రేట్లు కూడా పెంచుకునేందుకు అవకాశం ఇస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. ఈ దేవర మూవీ టీము తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసి టికెట్ ధరలను పెంచుకుంటానికి పర్మిషన్ అడగగా అక్కడి అధికారులు వీళ్ళకి సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం అందుతుంది. దీని గురించి అక్కడి ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేస్తుందని మనకు తెలుస్తుంది. ఇక మొదటి రోజు 1 గంటకు షో అనుమతి ఇచ్చారంట. రోజుకు 6 ఆటలు చొప్పున 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పిందని మనకి తెలుస్తుంది. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయల టికెట్ ధర పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందని మనకి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఇక ఈ చిత్రం టికెట్లు నైజాం ఏరియాలో టికెట్లు 47 కోట్లు అమ్ముడుపోయాయని సమాచారం. గతంలో జూనియర్ నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో భారీగానే కలెక్షన్లు అందుకున్నాయి. ఈసారి నైజాం ఏరియాలో 50 కోట్లు షేర్ వస్తుందని వ్యాపార వర్గాలు చెప్పుకోవడం జరుగుతుంది. 22 కోట్లు ఇప్పటికే. అలాగే వైజాగ్లో 12.5 కోట్లు, ఈస్ట్ 8 కోట్లు, వెస్ట్ 6 కోట్లు, కృష్ణా 7 కోట్లు, గుంటూరు 8.5 కోట్లు, నెల్లూరు 4 కోట్లు అని టాక్ నడుస్తుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 115 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. కర్ణాటకలోని చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారంట. అక్కడ కూడా 15 కోట్లకు అమ్ముడుపోయిందంట. తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 50 లక్షలు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని మనకి తెలుస్తుంది. అలాగే యుఎస్లో కూడా 26 కోట్లు, హిందీ బెల్ట్లో 15 కోట్లు అని మనకి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుస్తుంది సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాలు కలిపి 108 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుందని మనకు తెలుస్తుంది. అంటే ఈ లెక్కన 200 కోట్ల షేర్ వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందట. ఇకపోతే నిన్న ఆదివారం జరిగిన ఫ్రీ ఈవెంట్లో చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. అలా జరగకుండా ఉండవలసిన బాధాకరం. ఎందుకంటే అక్కడ ఫ్రీ ఈవెంట్ పెడితే
అభిమానులు విపరీతంగా వచ్చి వస్తూ జరిగింది. ఆ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకొని అందరూ ఇళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తమ అభిమానిని కలవడానికి వచ్చిన అభిమానులకు ఆ అవకాశం దొరకలేదు. ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేసేస్తాం వలన అభిమానులు నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళడం జరిగింది. ఇంతమంది వస్తారని నిర్వాహకులు ఊహించలేదు. అందువల్ల ఈ ప్రోగ్రాం కొద్దిగా అపశృతి కలిగించిందని మనం అనుకోవచ్చు. ఇకపోతే దేవరా మూవీ నుంచి సాలిడ్ గా ఒక కొత్త వీడియో ట్రైలర్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. మన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటిస్తున్నటువంటి ఈ దేవరా మూవీ కొత్తగా ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ లో షార్ప్ తో పోట్లాడుతున్న ఎన్టీఆర్ ఇంకా జాహ్నవి ఒక సీన్ లో విలన్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ ట్రైలర్ లో కనిపించడం జరిగింది. ఇక దీనిలో నందమూరి తారక రామారావు డైలాగులు కూడా చాలా బాగుంది. హై లెవెల్ విఎఫ్ఎక్స్ అండర్ వాటర్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని చాలా కసితో తీసి ప్రేక్షకులకి అందించడం జరిగింది. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి అంటూ సాగే డైలాగ్ సినిమాకు మరింత హైప్ పెంచుతుంది. ఇక సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల అంటూ సైఫ్ అలీ ఖాన్ చెప్పే డైలాగు, అలాగే ఆయన క్యారెక్టరైజేషన్స్ కూడా సినిమాలో కీలక పాత్ర కానున్నట్టు కనిపిస్తుంది. సెప్టెంబర్ 20న పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా థియేటర్లోకి రానున్నదని మనందరికీ తెలుసు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయడం కూడా జరిగింది. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో అత్యంతం ఎంగేజింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం మూవీ లవర్స్ కు తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో వచ్చి తారాగణం చూసుకుంటే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించనున్నారు. ఇక నందమూరి తారక రామారావు డబుల్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే శ్రీకాంత్, ఇక శృతి మరాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ వివిధ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి. రత్నవేలు డిఓపి బాధ్యతలు చేశారు. ఎన్టీఆర్ యువసుధ బ్యానర్ పై సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 మన ఊర్లలో రానుంది. మనం చూసి ఈ చిత్రాన్ని ఆనందిద్దాం. ఇక ఈ చిత్రం గురించి నేను ఇంతే మీకు సమాచారం ఇవ్వాలనుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.